టైం ప్లీజ్. 8:50. నా టైం కూడా మీకు ఫేవర్ గానే ఉంది. ఏంటి? నా వాచ్ లో 8:50, మీ వాచ్ లో 8:50 కరెక్ట్ గా ఉందన్నాను అంతే. యూస్లెస్ ఫెలోస్. 18 ఉంచుకుందామా 30 అందరూ ఒక రకంగా తిరుగుతున్నారు. అందమైన బామ్మలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే వెన్నెల అందాలు. ఏంటి సంతోష్, ఎవరు లేరు, ఒక్కడే ఉన్నావేంటి? ఏముంది బావా, ఎవరిని చూసినా సొల్లు కార్చుకుంటున్నారు. ఛా, ఇంతగా దిగజాతారని నేను అస్సలు అనుకోలేదు. ఆ? అయ్యో, నీకంటే వాళ్ళే బెటర్. కార్తో తుడుచుకో. కొంచెం ఎక్కువ. ఏం చెప్పండి సంతోష్, మనలాంటి యంగ్స్టర్స్ కి జీవితంలో ఆనందకరమైన క్షణాలు రెండే రెండు. ఒకటి నిద్రపోయేటప్పుడు, ఇంకోటి ఇలాంటి ఫిగర్స్ చూసి చొల్లు కాచేటప్పుడు. అయ్యో, ఇలా సొల్లు కాచుకుంటే పర్లేదు బావా. ఒకటి చూస్తే టైం అడుగుతున్నాడు, ఇంకోటి చూస్తే టిఫిన్ తిన్నావా అంటున్నాడు. కానీ ఎంత గబ్బు కొడుతున్నా స్నానం చేసావని మాత్రం అడగరు. నేను కూడా అడగను అనుకో. రేయ్, ఓవర్ గా ఫీల్ అవ్వకు. ఈ కాలేజీకి నువ్వు ఇప్పుడే వచ్చావు, కానీ నా గురించి నీకు ఏరా తెలుసు? 2 years గా అమ్మాయి ఇక్కడే చదువుతోంది. ఒక్కొక్కడు ఎత్తుకు పై ఎత్తేసాడు, కానీ ఎవరికి సెట్ అవ్వలేదు. ఎవడైనా దాని దగ్గరికి వెళ్ళి తన గురించి కమెంట్ ఇచ్చినా కూడా తను నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఐ లవ్ యూ అని ఎవడైనా లెటర్ రాసిస్తే నో ఐడియా అంటుంది. ఏ, ఆ అమ్మాయి చదువురాదా? నీకమంటే అక్కడ వద్దన్నాను. నాకు తెలిసి కాలేజీలోనే, కాలేజీ నుంచి తిన్నగా ఇంటికి, ఇంటి నుంచి తిన్నగా కాలేజీకి రావడం, సెలవు రోజుల్లో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అనాథ పిల్లలకి డొనేషన్ కలెక్ట్ చేసుకోవడం, ఇదే తనకు తెలిసిన పని. అందంతో పాటు మంచి గుణం ఉన్న అమ్మాయిరా. చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకోవాలి, లేకపోతే ఉంచుకోవాలి. మీరు అసలు చదువుకోవడానికి వస్తున్నారట? ఆ అమ్మాయి తలకు రాసుకున్న నూనె దగ్గర నుంచి కాళ్ళకు వేసుకున్న చెప్పుల సైజు వరకు అన్ని లెక్క కట్టుకొని తిరుగుతున్నారు. అంతేకాదు లోపల కలర్ కూడా చెప్పగలడు. దారిద్రపు వేదవల్లారా, వీళ్ళంతా చదువుకోవటం వల్ల ఇండియా ముందుకెళ్తుందా ఏమిటి? అవును, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల నువ్వేం బాగుపడతావా? బావా, ఈ కాలం ఫిగర్ల గురించి నాకు బాగా తెలుసు. ఏం తెలుసు? కాలేజీలో శుభ్రంగా ఉండేది ఈ క్యాంటీన్ ఒకటేరా. మరైతే నువ్వు శుభ్రంగా ఏమైనా ఒప్పుకుంటావు? నీతో చేరాం కదా. హలో, ప్రొఫెసర్ చిన్నరాయుడు వచ్చి పూడ్చినాడా? గోపీనాథ్ వచ్చేసినాడా? నాగరాజు వచ్చి పూడ్చినాడా? వాళ్ళని ఉండమని చెప్పు, టీ ఇచ్చి పంపుతాను. చక్కగా పాఠాలు చెప్పమన్నా. ధర్మన్న వచ్చేసినాడే, రామన్న వచ్చేసినాడే, చంద్రుడు వచ్చేసినాడే. 1003 మసాలా దోశలే. వీడెవడ్రా బాబు అమ్మవారికి బలిచ్చే మేకలాగా మే మే అంటున్నాడు. నేను పొంగల్ పెరుమాలు మాట్లాడతాను. అదే ఫోన్ అరిస్తే తీస్తాను లేదా? నాని పెండ్లాం లేకుండా ఉంటానేమో గానీ ఫోన్ లేకుండా ఉండను. పొగరు చూసాం వీడికి, ఏదో ఫోన్ తోనే పుట్టి పెరిగినట్టు. ఇకపై వీడు ఫోనే ముట్టుకొని వచ్చేస్తాను చూడు. ఏం చేయబోతున్నావు బాబా? ముందు చెప్తా. పొంగల్ పెరుమాలు మాట్లాడుతా ఉండాడే. సాంబా పొంగల్ పెరుమాలు మాట్లాడతాడే. సాంబా అంటే మన హోటల్ పొంగల్ తినేసి మన దగ్గర ఆడుకుంటా ఉన్నాడా? సాంబా నా దగ్గరేనా? అనవసరంగా నాలో ఉండే సింహాన్ని లేపొద్దు. ఈ రోజుకి ఇది చాలు, ఇంకో 2 రోజులు ఆ ఫోనే లేకుండా చేస్తాను చూడు. ఏంట్రా ఫోన్ ఉంది, పొంగల్ గాడు లేడు? కొంచెం వెయిట్ చెయ్యి, పొంగలు వస్తాడు, ఫోను మోగుతుంది. పొంగల్ పెరుమాలు పీకింగ్. సాంబా నా క్యాంటీన్ వడతో కొడతాగా తల పగిలి పుడుస్తుంది. పొంగల్ పెరుమాళ్ స్పీకింగ్. సాంబా నాతో పెట్టుకోవద్దో, సంపి పుడుస్తానా చెప్పుకుంటానా. వెండ్లాం లేకుండా ఉంటానే, కానీ ఫోన్ లేకుండా ఉండనా. కస్తూరి నీయా? ఎలా అనుకున్నాడో చూసావా? లేదు, మా ఫోన్ లో ఒకటి సంపుకుంటాడే, అందుకుదా అట్ట చెప్పినాను. ఊరికి పుడుస్తావా? పూడ్చకమ్మా పూడ్చకమ్మా, నీ లేకుండా నా బతకలేనమ్మా. అమ్మా చెప్పిందేనమ్మా, ఈ ఒక్కసారి మన్నించమ్మా. విడగొట్టేసినారా, ఎడగొట్టేసినారు, పెండాన్ని విడగొట్టేసినారా. మావా ఇది ట్రైలర్ మాత్రమే, ఇకపై నేను నీకుందరా మెయిన్ పిక్చర్. ఏమిటి బాబా, పత్రం ఒకలాగా ఉంది, టేస్ట్ గా లేదేంటి? అది గ్రీస్ రా. ఏమిటి గ్రీసా? గ్రీస్ లో ఎవరైనా ఉప్పు కారం వేస్తాడట, తాగుబోతున్నాయి అలా. అవును, ప్రిన్సిపల్ రూమ్ వరకు కంప్లైంట్ వెళ్ళిందట కదా, ఏంటి మ్యాటర్? వదిలే బావా, అదేం పెద్ద మ్యాటర్ కాదు. ఏంటి? జాగ్రత్త, చాలా స్ట్రిక్ట్ కాలేజ్ అదే, టీసీ ఇచ్చి ఇంటికి పంపించగలరు. ఏరా? కరెక్ట్ కరెక్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ అడ్రస్ ఎక్కడుందో కాస్త చెప్తారా? ఫుల్గా వెళ్ళి ఒక హాఫ్ కట్ చేశారనుకోండి, ఒక 1/4 గల్లీ వస్తుంది. ఆ గల్లీ పక్కనే ట్రిప్లెక్స్ అని ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు పక్కనే ఉంటుంది ఈ డక్కన్ స్ట్రీట్ అన్నది. థ్యాంక్స్ బాస్, శుక్రియా.
ఏంట్రా జుట్టు పైన పండుగలా చూస్తున్నావు? ఒక చిన్న అడ్వైస్. 1 సెకండ్, ఇది పట్టుకుంటాను, ఇందులో వేసేయండి. ఎందుకు ఇలా అనవసరంగా తాగి మీ టైం వేస్ట్ చేసుకుని మీ డబ్బు వేస్ట్ చేసుకుని మీ ఆరోగ్యం పాడు చేసుకుంటారు. ఏమన్నాడు అర్థం కాలేదు, రిపీట్. డబ్బుని ఆరోగ్యాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు అంటున్నాడు. కరెక్ట్. రే ముసలాడా కూర్చోరా. ఇదేంట్రా? బాటిల్, ఇది సిగరెట్, ఇది వాటర్ ప్యాకెట్, మ్, జంతికలు, మ్హూ, మ్, చిప్స్, మ్హూ, మ్, గ్లాసు, మ్, మ్, ఊరగాయ. మ్హూ. ఏరా ఇవన్నీ నీ కంటికి సాధారణ వస్తువుల్లా కనిపిస్తున్నారా? కానీ మాకు అలా కనిపించట్లేదురా. ఒక్కొక్కటి ఒక్కొక్క కార్మికుల్లా కనిపిస్తున్నాడు. ఒక్కొక్క కార్మికుడికి ఒక్కొక్క కుటుంబం ఉంటుంది కదా, ఆ కుటుంబాల కోసం మేము రాత్రి పగలు తాగి మమ్మల్ని మేము చంపుకొని ఆ కుటుంబాన్ని బతికిస్తున్నావురా. ఏమి నిర్వచనం అయ్యా. యాక్చువల్ గా నాలాంటి వాడికి మందు రత్న అని ఒక బిరుదు ఇవ్వాలి. దేశంలో నాలాంటి తాగుబోతులు ఎక్కువైపోవటం వల్ల ఎందుకు లేని ఆలోచిస్తున్నారో ఏమో. అవును, నువ్వు తాగుతావా? నేను తాగను. తాగవా? అయ్యో. దేశద్రోహి, దుర్మార్గుడా. ఏరా నువ్వే సంపాదించుకొని నువ్వే ఖర్చు పెట్టుకొని నీకు నువ్వే చచ్చిపోయావు ఒక మామూలు మనిషివా నువ్వు? వాట్ షేమ్ ఇండియన్. వదిలే బావా, ఆ నడిపిస్తావు ఎందుకు? ఒరే సంతోష్, నీకు తెలీదురా, ఈ ముసలాళ్ళు ఎప్పుడు ఇంతే. 75 ఏళ్ల వయసులో 40 ఏళ్ళ మంచి ఫిగర్ సెటప్ చేసుకుని వాళ్ళతో అడ్డమైన వేషాలు వేస్తుంటారు. దాంతో వీళ్ళకి నరాలు చచ్చుబడిపోతుంటాయి. దాంతో అడ్వైస్లు ఇవ్వటం, వేదాంతో మాట్లాడటం. యువకులారా, మందు కొట్టద్దు, దమ్ము కొట్టద్దు, సైట్ కొట్టద్దు, అది కొట్టద్దు, ఇది కొట్టద్దు అని అడ్డమైన సలహాలు ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ వల్ల ఏమీ చేయడం కుదరదు. ఎయిడ్స్ తప్ప మిగతా అన్ని రోగాలు ఉంటాయి. సార్ అదేంటంటే ఎయిడ్స్ కూడా ఉందా? లేదు సార్. మాట్లాడకు. మొహం చూడు. ఎప్పుడైనా నీ మొహం చూసుకున్నారా? చీకేసిన తాటంగా మొహం వేసుకుని అడ్వైస్ ఇస్తావు నువ్వు. సెల్ ఫోన్ ఒకటి విడికు. ఇంకొకసారి ఎవరికైనా అడ్వైస్ ఇచ్చావా? సార్ 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 ఇదంతా ఏం కుదరదయ్యా. ఇదంతా లవ్ లెటర్ ఇవ్వడానికి ముందరే ఉండాలి. ఏంటి నువ్వు నన్ను చూసావు, నేను నిన్ను చూశాను, అందువల్ల నీ మీద నాకు ఇదే. నీలాంటి ఒక ప్రియురాలు నాకు దొరికితే నేను చాలా అదృష్టవంతుడినా. ఎరా నువ్వు ఒక విద్యార్థివేనా? సార్ పోరి అందం ఉంటే ఇచ్చాను సార్. ఇక మీరు అలాంటి తప్పు చేయండి సార్. ఇది మీ అమ్మా నాన్నలను తీసుకొచ్చి ప్రిన్సిపాల్ దగ్గర చెప్పు. దేఖో ఏంట్రా, ఈ కాలేజీ నుంచి నన్ను తరిమేసేటట్టున్నారా? ప్రొఫెసర్ ఏం చెప్పాడు? వాడు కూతురికి లవ్ లెటర్ ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు. అది కాదురా సంతోష్, మన మేకప్ పార్టీ లేదు వచ్చి దాన్ని తీసుకెళ్లి లవ్ లెటర్ ఇచ్చాడు వీడు. బట్టతలగాడు ఆల్రెడీ దాని మీద కన్నేసి ఉంచాడు కదా, అది వాడి చెప్తే డైరెక్ట్ గా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిపోయాడు రా. వీడి టైం బాగుంది, ప్రిన్సిపల్ అక్కడ లేడు, ఈ రోజుకి బతికాడు, రేపేమవుతాడో పేరెంట్స్ ని పిలుచుకురమ్మని చెప్పాడు. ఆ లెటర్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? ప్రిన్సిపల్ రూమ్ లో. ఏ ఆగు, ఏంటి? ప్రిన్సిపల్ రూమ్ తాళం ఎవరి దగ్గర ఉంటుంది? ఇప్పుడు చెప్పు. ఒకటి ప్రిన్సిపాల్ దగ్గర ఉంటుంది, ఇంకొకటి వైస్ ప్రిన్సిపాల్ దగ్గర ఉంటుంది. సరే పో. రేపు నీ పేరెంట్స్ ని ధైర్యంగా తీసుకురా. రే బావా, మా అమ్మ గయ్యాలిదిరా, వస్తే పెద్ద గొడవ అయిపోతుందిరా. నేను చెప్తున్నాను కదా, ధైర్యంగా తీసుకురారా. అవును, ఆ లెటర్ నువ్వేగా రాసావు? నేనే రాశాను, జెరాక్స్ కూడా ఉందిరా. సరేరా. రారా. లత, నువ్వు నన్ను చూసినప్పుడు, నేను నిన్ను చూసినప్పుడు నాలో కలుగుతున్న మార్పులు నేను ఏమని చెప్పను? దీనికి పులి స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆలోచించి ఈ లెటర్ రాసి నీకు పంపుతున్నాను. నేను నిన్ను చూస్తున్న ప్రతిసారి నీలాగే నాకు ఒక చెల్లెలుండే. లేదు సార్, ప్రియురాలు చెల్లెలుగా ఎప్పుడు మారిందో నాకు తెలియలేదు సార్. మిగిలిన చదువు. మిగతా చదవాలన్నా చదవాలన్నా మ్యాటర్ ఒకటే సార్. సార్ కాలేజీలో ఒక అమ్మాయి చూసి చెల్లెలుగా భావిస్తే అది తప్ప సార్? బాధపడకు. ఏదో అనుకోకుండా తప్పు జరిగింది, మీరు పెద్దగా ఫీల్ అవ్వకండి. ఏమయ్యా, కాలేజీలో ఒక లెటర్ ఇస్తే అది లవ్ లెటరే అవుతుందా? అది కాదు సార్. ఇక మీదట ఇలాంటి కేసులు తీసుకొస్తే నిన్ను సస్పెండ్ చేస్తాను.